గైస్ నేనైతే మళ్ళీ వచ్చేసాను మా ఫ్రెండ్కి అయితే Watch me go viral. Watch me go viral. ఈరోజు అయితే రోడ్ అంత దారుణంగా అయిపోతుంది. Watch me go viral. Watch me. అదేంటంటే క్లాపింగ్ Free Fire. క్లాపింగ్ అమౌంట్ వచ్చింది నాకేమో క్లాపింగ్ అమౌంట్ గోల్డ్ ఫ్లోర్ వచ్చాక ఇచ్చాడు. అయ్యో క్లాప్ అదే సిఎస్లో గోల్డ్ ఫ్లోర్ వచ్చాక ఇచ్చాడు. రాడు అసలు టైం ఇవ్వట్లేదు, అసలు టైం ఇవ్వట్లేదు నాకు. నా గురించి తెలియకుండా ఉన్నాడు. స్కిల్ వాడాలి మంచి లోపలేరు అనుకుంటా తమ్ముడు. చూడు నేను వేసాను, ఇక్కడే వేసుకున్నాను. గ్లోబల్ వేసుకో మెడికిట్ రే ఎక్కేసాడురా. ఊరి ఏమోట ఊరే ఎందుకురా. అయితే చాలా ప్రో ప్లేయర్ అనమాట ఉండేదికేదే డిజిటల్. అమ్మో M2 అది తెలిసి తిను ధనుడను అయితే ఫాలో అవుతాడేమో. ఇప్పుడు 3 seconds లాగా ఇచ్చేస్తాడు. అది మరి కొంపది సాకరే ఏంటి. వద్దునా నా హ్యాపీ యూస్ చేయకూడదు నాకు మరీ దారుణం. ఎలాగొస్తాడు దడ కాల్ చేయడానికి వచ్చేస్తున్నాడు. అయితే టైం అవ్వకూడదు. జంపులు పోతాను. ఈసారి మాత్రం వదిలేస్తాను. మరీ దారుణంగా ఉన్నాడు. మరీ మెంటల్ ఎక్కడగా బిహేవియరింగ్. ఈ గన్ అనవసరంగా తీసుకుంటున్నాం. మరీ వారక్షన్ ఎక్కువ. డిజిటల్ గన్ ఎందుకైనా మంచిది. త్రీ 7 వాడు చూడు అసలు. ఒక్క లెవెల్ కూడా ఇవ్వలేదురా. మరీ దారుణం. 435 డ్యామేజ్ అంట. ఇది ఇవన్నీ పట్టించుకోకూడదు. మళ్ళీ నెక్స్ట్ టైం ఆడాలి. ఈడొక్కడు వద్దురానా. గిల్డ్ వార్ సీజన్ 9 వచ్చేసిందంటే వద్దు. మా ఫ్రెండ్ వచ్చాడు. ఆ గిల్లులోనే అంటున్నాడు అని చెప్తున్నాడు, కానీ ఎవడు లేడు. వస్తాడు. అది జమోట్ ఇవ్వలేదంటే అయిపోయింది. ఇంత అనవసరంగా నాకు సెలక్షన్ వద్దు. నేను సెలెక్షన్ చేసుకున్నా కూడా పెంటదే తీసుకుంటా. కొంచెం స్కోప్ ఉన్నదంటే వుడ్ బేకర్ అంటే ప్రో ప్లేయరు. ఇది ఒక్కడే తీసుకున్నాను. మరీ దారుణంగా ఇది ఒక్కడే తీసుకున్నాను.
మెంటల్ అయితే వచ్చింది, అందుకే కొంచెం మెంటల్ వచ్చినట్టు బిహేవింగ్ చేస్తా. మరీ అంత మెంటల్ ఉండకూడదు. మనకైతే ప్రస్తుతానికి ఏం స్కిన్ లేదు. ఆ ప్లేస్ని అయితే రివీల్ చేయను, ఏం చేసుకుంటారు చేయమని. తెలిసిపోయింది అనుకుంటా. డ్యామేజ్ లాగేసింది నీకు, లేకపోతే నన్ను ఏం చేయమంటావు? నీకు హెల్త్ లేదు అక్కకి. అక్కాయ్ MA2B కానీ వుడ్ ప్యాకర్. ఓకే వుడ్ ప్యాక్ పెద్ద ప్లానింగే. అప్పుడు చెప్తున్నాను కదా పెద్ద ప్లానింగ్ ఇవ్వరా. అక్క చూడాలి. కొంచెం అంత మంచి స్కిన్ పెట్టుకుంది పాప. ఏం ఉపయోగం పాపం, పాపకి ఏం ఉపయోగం లేదే. కిందని చేస్తామేంటి ఆ అక్కయ్య, అబ్బా బాబు ఇంటికి పెట్టుకోలేమని చెప్పి ఆఫ్లైన్ అయిపోయింది గాయస్. అట్లా ఉంటుంది. ఈసారి ఏదో ప్రో ప్లేయర్ అన్న ట్యాక్స్, ప్రో ప్లేయర్ ఇలాంటివి తీసుకుంటాడు. అందుకే ఒక్క హెడ్ లేకపోతే అయ్యి బాబు వీడు పెద్ద ప్రో ప్లేయర్ అనుకుంటా. అజ్జా అక్కయ్య ఆఫ్లైన్. ఫస్ట్ టైం ఇంత బాగా హెడ్ కొట్టాను రా. ఫస్ట్ టైం అంత ఎక్స్ట్రాడినరీ హెడ్ కొట్టాను. చాలా బాగా కొట్టాను. ఇప్పుడు కొట్టలేదు. ఆహా అక్కయ్య తమిళ అక్కయ్య, హిందీ అక్కయ్య. తెలుగు గుర్తు పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఒక నిమిషం ఉండు, మా ఫ్రెండ్ ఆన్లైన్లో ఉన్నాడు. సరే ఫస్ట్ ఏం కానీ తీసుకోవాలి. ఇందాక ట్రై కొట్టాం కదా, అయితే ఇప్పుడు దీని కొంచెం స్కోప్ అమ్మాయి ఫస్ట్కి ఇది తీసుకుంటాం. ఇది ప్రో ప్లేయరు, ఇదే వాడతాడంటే ప్రో ప్లేయరే. రే అన్న తానా మరి ప్రో ప్లేయర్ వచ్చేసాడా. హరాసండి పెట్టుకోకుండా దారుణంగా ట్రై చేద్దాం. మరి ఏం చేద్దాం? కన్న స్క్రీన్స్ కూడా అంత దారుణంగా ఉన్నాయి, మరీ దారుణంగా ఉన్నాయి. డైరెక్ట్ అటాక్ వెళ్ళిపోదాం. లొకేషన్ చెప్పేసాం, ఆడ ఇంకా రెడీగా ఉంటాడు మన డైరెక్ట్. వచ్చేసాడు. హెడ్ లేపేసాం, మరీ తోరణంగా హెడ్ లేపేసామే. హెడ్ జాగ్రత్తగా నాడు నెమ్మదిగా హీల్ చేసుకుని వెళ్ళిపోయి బుడుక్కుని పోయాడు. అమ్మా రే ఎందుకురా మరి MA2B వద్దురా, ఆడు వేస్ట్. రెండే MA2B నాకు తెలిసి హ్యాకరు. దారుణంగా తీసేసాడు డ్యామేజ్. తెలుసులే అది అవ్వదు, ఆడు చాలా ప్రొఫెషనల్గా ఉన్నాడు. అది MA2B కరెక్ట్గా ఆడ హెడ్ పెట్టి వేసేయడానికి ఎంత, నాకు అంత సీన్ లేదు బాబు. రెండు ఇటే ఇచ్చాడు. ఆన్లైన్ ఇది ఆఫ్లైనా?
వద్దురా ఒరే నీకు వద్దురాదన్న. అంటే నాకు M2 అలవాటు లేదు కాబట్టి పోయింది. ఒక్కసారి అలవాటు వచ్చిందంటే ఆపే మగాడు కూడా. స్నైపర్ అమ్మ ఎవరే తొప్పురా ఒరే ప్రో ప్లేయర్ అంత పోతురా. చూడు నా హెడ్ కొట్టాలని ఎంత చూస్తున్నాడు. అమ్మ ఎవరే వద్దురా నువ్వు వద్దురా బాబోయ్. ఒక్క లెవెల్ కూడా ఇవ్వట్లేదు నాకు. వదిలేద్దాం. ఈ స్కోప్లు అస్సలు స్కోప్ గన్లే తీసుకోకూడదు. ఈ ఒక్క గేమ్ ట్రై చేస్తాను. నా ఆఫరేనా అన్న ఆఫరేను ఒక దెబ్బ దీంతో 2 దెబ్బ దీంతో 1 దెబ్బ దీంతో ఇంత మాకు మంటలు వచ్చేస్తున్నా. నెక్స్ట్ కూడా వేస్తాను. మ్యాచ్ అయిపోయింది. సెలక్షన్ మాత్రం చేసుకోడు ఎందుకంటే ఆఫ్లైన్ అయిపోయాడు కదా ఆల్మోస్ట్. 3 సెకండ్స్ వచ్చాక అది ఇష్టం వచ్చినట్టు గన్ ఇచ్చదు. అమ్మో కోప్ గన్ ఇచ్చిందేంట్రా. దీంతో ఆన్లైన్కి ఎందుకు వస్తాడు. ఇప్పుడు హెడ్ లేకపోతుంది చూడండి. దీంతో అలా ఫాస్ట్ వచ్చేసాడు ఉంటాడు. నాకు వద్దురా నువ్వు నాకు వద్దురా దన్నరా బాబోయ్. అస్సలు చంపుకొని తింటున్నాడు. కారణం లాస్ట్లో 2 రౌండ్లు ఇచ్చాడు. నాకు అర్థమైపోయింది. అప్పుడే అర్థమైపోయింది నాకు. దిస్ ఈజ్ ద లాస్ట్ మ్యాచ్. ఎలా ఆడతానో నాకే తెలీదు, ఎందుకు ఆడతానో నాకు తెలీదు. లెట్స్ స్టార్ట్ ద గేమ్. కొంచెం నువ్వు ప్లేయర్ వస్తే బాగుంటుంది. ఒరే ఎందుకు ఫస్ట్ నాకే సెలెక్షన్ ఇస్తున్నావు. వద్దు ఒకటే కొంచెం స్కోప్ ఉండదు. చిన్నగా అనిపిస్తుంది. అమ్మా ఇదంటే ఇచ్చాడు. అనసంగి ఇడితే పెట్టుకోకూడదు. అయ్యి బాబోయ్ అనవసరంగా పెట్టుకుంటున్నాం. అసలు మన లొకేషన్ చెప్తే వేసేస్తాడు. లొకేషన్ మాత్రం చెప్పకూడదు అలాగే. లొకేషన్ అయితే రివీల్ చేసేస్తాడు. అన్నా వద్దన్నా రే. ఓకే మాట అయితే తెలిసిపోతుంది మనోడు వేసేసరికి. తనకి బాబోయ్ అమ్మ మళ్ళీ ప్రో ప్లేయర్ డిజిటల్ గన్ తీసుకున్నాడంటే అయిపోయింది. మన బతికే అయిపోయింది. ఇంకా హెడ్లే అన్న నాకు హెడ్ కొట్టయితే తెలిసిపోతుంది. అన్న అమ్మాయి సచ్చాడు రా. ప్రో ప్లేయర్ అనుకున్నాడు రా. నాకు ప్లేయర్ కొంచెం బాగా
కొంచెం బాగా అంటే బాగా కొంచెం ఇది అయిపోయింది. ఈ గేమ్ అయిపోయాక మోయ బాగా ప్రో ప్లేయర్ అనుకున్నాను కానీ లేడు. మరి ప్రో ప్లేయర్ కాదు బాబు నువ్వు. అవి ప్రో ప్లేయర్ అయితే కాదు, మరీ ప్రో ప్లేయర్ అయితే కాదు. ఆడికి టైం ఇవ్వకూడదు బాబు. ఒరే మరి దారుణారా. ఒరే ప్రో ప్లేయర్ ఇప్పుడు రెండు అది 3 రౌండ్లు ఎట్ టైం కొట్టారు బాబో. ఈడు ప్రో ప్లేయర్ కానీ తల్లే. మా ఎలా వేసుకుంటు చూసావా. ఎక్కడ వేసుకున్నావు? నేను రానుగా. అమ్మో తెచ్చాడు రా. సచ్చాడు అనుకున్నాను రా. చచ్చిపోయాను అనుకున్నాను. నా బతికైపోయింది అనుకున్నాను. దీంతో సాగకూడదు అంటే కింద బాడీలోకి. వేసాను కదా తన మొహం మీద కొట్టి వేసాను కదా. కిషు కింగా ఇంకొంగలు అబ్బా. ఇంకొంగ కొంచెం ఎక్కువ వాడతాను అనుకుంటా. Watch me go viral. సరే ఇప్పుడు సరే గాయ్స్ ఈ రోజుకంతే. నెక్స్ట్ బాయ్. ఎంజాయ్.